మరి రక్షణ పొందాలి అంటే మనమేం చేయాలండి అంటే చాలా విషయాలు ఉన్నాయి, ఎన్నో విషయాలు ఉన్నాయి. ఏమండి మనకు తెలుసు, మనందరం కూడా కృప చేత రక్షణ పొందాం. ఆ కృప దేవుడు అనుగ్రహించాడు, ఆయన కృపామయుడు. అంతవరకు ఇప్పుడు మనం విన్నాం. తర్వాత మనం ఏం చేయాలండి అంటే నమ్మి, ఏమండి ఎందరైతే నోటితో విశ్వసిస్తారో, యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో ఉండి ఆయనను లేపినని హృదయమందు విశ్వసించిన ఎడల నువ్వు రక్షించబడతావు అన్నారు. అంటే హృదయంలో మనం రక్షించబడాలంటే హృదయంలో విశ్వాసం. ఇంకా ఏం కావాలండి అంటే నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడు, బాప్తిస్మం పొందాలి. ఇంకా దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మౌనము పశ్చాత్తాపం. ముందు హృదయమందు విశ్వాసం, తర్వాత పశ్చాత్తాపం. ఆ పశ్చాత్తాపం లోక దుఃఖం కాదు. కొద్దిమంది చాలా మంది ఏడుస్తూ ఉంటారు కానీ బ్రతుకు మారదు, అది లోక సంబంధమైన దుఃఖం. కానీ కొద్దిమంది పశ్చాత్తాపడతారు, మరలా ఆ జరుగుతున్న తప్పిదం మరలా చేయడానికి ఇష్టపడరు. ప్రభువు వారికి సహాయం చేస్తాడు, వాటి నుంచి వారు విడుదల పొందుతారు. ఇది ఏ దుఃఖం అయ్యి అంటే పశ్చాత్తాపం, దైవ చిత్తానుసారమైన దుఃఖం. యేసు ప్రభువు నోటితో ఒప్పుకోవాలి, ఆయన మన కోసం మృతి చెంది తిరిగి లేచాడని నమ్మాలి, హృదయమందు విశ్వసించాలి మొదటిది. రెండవది పశ్చాత్తాపంతో, మన ద్వారా జరిగిన ప్రతి అపరాధమును బట్టి దైవ చిత్తానుసార దుఃఖముతో మనం మారు మనసు అనుభవం పొందాలి. ఆ విధంగా నమ్మి బాప్తిస్మం పొందాలి. ఈ రక్షణకి అలాగే ఎన్నో రక్షణ పొందడానికి ఒక్కొక్కటి ఒక విషయం, ఎన్నో విషయాలు ఉంటాయి. ఏమండి ఆయన కోసం ఆయనకు ప్రార్థన చేయువారందరూ రక్షించబడుదురు అన్నారు. ప్రభు నామం బట్టి ప్రార్థన చేయువాడే రక్షింపబడును అన్నాడు రోమీయులకు రాసిన పత్రికలో. ఇలాగ చాలా విషయాలు ఉన్నాయి. వినయము గలవారు రక్షించబడతారు. అయితే ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో మనం చదువుకున్న మూలవాక్యమును బట్టి దేవుడు నన్ను మీకు జ్ఞాపకం చేయమని చెప్పిన, నన్ను బలవంత పెట్టిన విషయం ఏంటయ్యా అంటే మూలవాక్యంలో ఉన్నట్టుగా అంతము వరకు సహించువాడెవడో వాడే రక్షింపబడును. రక్షణ పొందాలి అంటే యేసు ప్రభువు అని నమ్మి హృదయంలో విశ్వసించినంత మాత్రాన సరిపోదు. విశ్వసించి పశ్చాత్తాపడి మారు మనసు పొందుతున్నారు, ఏమండి ఆ తర్వాత బాప్తిస్మం పొందుతున్నారు, బాగున్నంత వరకు అది మాత్రమే సరిపోదు. ఇంకా రక్షణ పొందాలంటే ఏం చేయాలండి? ప్రార్థన చేస్తున్నాం, అది మాత్రమే సరిపోదు. వినయం కలిగి ఉంటున్నాం, అది మాత్రమే సరిపోదు. ఇంకా ఏం చేయాలండి అంటే అంతము వరకు సహించాలి. ఎండ్యూర్ టు బి సేవ్డ్, అంతము వరకు సహించాలి. నువ్వు రక్షించబడాలి అంటే అంతము వరకు సహించాలి. ఈ సహించడం అనేది గొప్ప విషయం అండి. ఈ సహనం లేకపోతే, ఈ సహించుకోవడం లేకపోతే ఎంత ప్రమాదమో తెలుసా? ఈనాడు కుటుంబాలలో రక్షణ పొందిన కుటుంబాలే